మన మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి సంబంధించిన మరో ఉద్యమకారులు తెలంగాణ శ్యామ్ గారు లైన్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడదాం. శ్యామ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. చెప్పండి మేడం. రైట్ శ్యామ్ గారు, ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనేది నినాదం నడుస్తోందో దానికి సంబంధించి ఉద్యమం చేపడుతున్నారు. పిడమర్తి రవి గారు, మీరు మీలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ మీకు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి మార్వాడీల నుంచి అనేది అన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. కాబట్టి ఏంటి అంటే మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం అడుగుతున్నారు? ఇన్నేళ్ళుగా లేని వాళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు అంటే మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్తోనే ఇది మరొకసారి తెర మీదకి వచ్చింది అని చెప్తున్నప్పటికీ మేము ఎక్కడా కూడా నకిలీ వస్తువులు అమ్మట్లేదు, కల్తీలు చేయట్లేదు, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాము అనేది వాళ్ళ వర్షన్. బట్ ఇక్కడ ఉన్న మీకున్న అభ్యంతరాలు ఏంటి, మీ డిమాండ్లు ఏంటి? మేమేమంటున్నాం అంటే మేడం, ఈ ఉద్యమం మొండా మార్కెట్ పైన, మొండా మార్కెట్ లో ఒక దళితుడి పైన దాడి చేసి పండ్లు ఎరగొట్టి చెవుల నుంచి ఒక అడగడానికి పోయినటువంటి ఒక బీసీ పైన, ఒక యాదవ్ పైన, ఒక ముదరాజ్ పైన, ఒక ఆర్యకటిక పైన దాడి చేస్తే అక్కడి నుంచి మొదలైన ఉద్యమం కాదు. నెంబర్ 2, వాళ్ళన్నట్టు మేము ఆ దాడిని ఖండించాము. మార్వాడీల అహంకారాన్ని ప్రదర్శించారని మేము హెచ్చరించాము. భావోద్వేగంతో చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానికులే, అసలు వాస్తవం చెప్పాలంటే మీకు దెబ్బలు తిన్న వాళ్ళే పావాన్ని పోయి తందామనంటే మేము ఆపాము. అలా పోయి కొడదాం అనేటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. మన ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కాల్ ఇద్దాము. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు ఇరు వర్గాలు గొడవ పడ్డాయి కదా, చిన్నదానికి పెద్దదానికి అరెస్ట్ చేస్తే కోర్టు మమ్మల్ని మొట్టికాయలు ఇస్తా ఉన్నది. అందుకని 41 సిఆర్పిసి ఇచ్చి పంపించామనంటే సరే, ఏదైతే ఏముందో వాళ్ళ బస్తీ వాసులు కలిశారా కలవలేదని పక్కన పెడితే బహిరంగ ప్రదేశంలో బతుకొచ్చినటువంటి ఒక మార్వాడి మన పైన దాడి చేయడం ఏంటి? మనం వాళ్ళ దుకాణంలో కొంటా ఉన్నాం, మనం కొంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు కొంటుంటే వాళ్ళు రెవెన్యూ కూడా కట్టుకొని మన పైన దాడులు చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు? పక్కనే ఉన్నటువంటి 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆంధ్ర ఆధిపత్య వర్గాల దోపిడీదారులకు వ్యతిరేకంగా కొట్లాడాం అనేటువంటి ఇది జనాల్లో మొదలైంది మేడం అక్కడ. ఓకేనా? ఆ భావోద్వేగంతో ఇప్పుడు ఎవరైతే మార్వాగ్గా మేము అంటా ఉన్నామో, మార్వాడి ఇప్పటికి కూడా అంటా ఉన్నాం, మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి ఆధిపత్యం గో బ్యాక్, మార్వాడి కంపెనీలు గో బ్యాక్, మార్వాడి ఏమంటే వస్తువులు గో బ్యాక్ అని ఎందుకు అంటున్నామంటే, మహబూబాబాద్ జిల్లాలో వీడియోలు బయటకు వచ్చాయి. నకిలీ పైపులు అమ్ముతున్నారని స్థానికస్తుడు ఒక ఆయన ఆరోపిస్తూ వీడియోలు బయట పెట్టాడు. నెంబర్ 2, కర్నూలులో నకిలీ చార్జర్లు, ఫోన్లు అమ్ముతున్నారని వాళ్ళు అక్కడ గో బ్యాక్ ఉద్యమం మొదలు పెట్టారు. స్వర్ణకారులు, వీళ్ళ వల్ల మా ఉపాధి, మా కులవృత్తి దెబ్బతింటుంది. ఈ 10 ఏళ్ల కాలంలో 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్ళ పైన దాడి కూడా చేశారని, మేడ్చల్లో పెద్ద ఎత్తున కొట్టారని, అక్కడి నుంచి వాళ్ళు కూడా గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఉద్యమాన్ని మొదలెట్టారు. మేము ఏమంటున్నామంటే, మీరు కంపెనీలు పెట్టుకున్నా, వ్యాపారం చేసుకున్నా, ఈ కల్చర్ లో ఇక్కడ ప్రజల్లో భాగమై మీరు కలిసి బతుకుతే మాకు ఎవరికి బాధ లేదు. ముఖ్యంగా మిమ్మల్ని మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, అయినా మీతో కాదు మాకు పంచాయతీ. మీరు కంపెనీలు పెట్టుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, స్థానికస్తులకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఈ రోజు మీరు మాకు తెలుగు వస్తుంది, మీకు తెలుగు రాదు. పల్లెటూర్లలో పోండి మేడం, మీరు మా అవ్వలు మా అయ్యలు ఉంటారు, వాళ్ళ దుకాణాలలో పోతారు. ఏమని సంబోధించాలి వాళ్ళని? ఈమెకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు, ఆయనేమో ఇక్కడ వాడంటాడు. మరి ఇక్కడ బతికినాం, మేము ఇక్కడ వాళ్ళమే, ఇక్కడే పుట్టినాం, ఎక్కడైనా బతికే ఉంది అనేటువంటి వాళ్ళు ఇక్కడ కల్చర్ లో భాగం కావాలి కదా, ఇక్కడ కల్చర్ లో భాగం కావాలి, ఇక్కడ కలిసిపోవాలి కదా. అది కాకుండా వీళ్ళు మా పైనే దాడులు చేస్తారు, బలవంతంగా భాషను రుద్దుతారు, ఎక్కడున్నావో చెప్పని చంపేస్తామని బెదిరిస్తారు. అరే ఇన్ని దాడులు జరుగుతుంటే ఆ దాడుల్ని ఖండించండి. మా వాదనని మేము ప్రభుత్వానికి వినిపించుకుంటా ఉన్నాం కదా. మేము పిడమర్తి రవణ ఆ ప్యానెల్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ దాడి కంటే ముందే చర్చించాం తమ్ముడా, మన ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉన్నది, పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం తమ్ముడు, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని దాడి కంటే ముందే మాట్లాడుకున్నాం మేడం. ఈ చాలా మంది మేధావులు ఎప్పుడో 13 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పట్టియాలని చూస్తా ఉన్నారు. మేమేమంటున్నామనంటే, వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసుకోమనండి. మేము వద్దట్లేదు. మాధవరథ గారైనా, బండి సంజయ్ గారైనా, రాజాసింగ్ గారైనా, వాళ్ళందరూ ఎవరి పక్షాన్ని ఉన్నారో క్లియర్ గా అర్థమైపోయింది. మీ వల్ల మా కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు నష్టపోతున్నారా లేదా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేదా, కల్చర్ ధ్వంసం అవుతున్నారా లేదా, రకరకాల తిండి పేరుతోని, రకరకాల పండుగల పేరుతోని మీరు సంపద ఏమంటారు కల్చర్ ఎస్టాబ్లిష్ చేస్తూ సంపద కూడగట్టుకుంటూ మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారా లేదా, లేకపోతే ఈ ఉద్యమానికి ఇంత బలం ఎందుకు వస్తుంది? నా సూటి ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ గారు, కాల్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మనోదర గారు, ఇప్పుడు రవి గారు అడిగినా శ్యామ్ గారు అడిగినా ఇదంటే తెలంగాణ ఉనికికి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయంతో పాటు ఇక్కడ మన వ్యాపారస్తులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకునే స్థాయి వరకు వెళ్తుంది కాబట్టి ఈ ఉద్యమం ఊపందుకుంటుంది. కొన్ని ఆత్మహత్యలు, కొన్ని హత్యలు. సరే, ఇప్పుడు వీళ్ళు కావాలని చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. ఈ ఉద్యమం నడవటం కోసం అన్నట్టు మాట్లాడుతుంది.
నిజంగా జరిగితే ప్రపంచం ఉంది, పత్రికలు ఉన్నాయి, అన్నీ చూస్తుంటాం మనం. ఇలా ఒక్క సంఘటన పట్టుకొని దాన్ని మొత్తం కూడా అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అంటే ఇప్పుడు చట్టపరంగా వాడు తప్పు చేసి నకిలీ వస్తువులు అమ్మితే ఏం చేయాలా? అంటే వాడిని ఈ రాష్ట్రం నుంచి పంపిద్దామా? వాడు మనోడు తప్పు చేస్తాడు, మనోడిని అడిగి పంపిద్దాం మరి? ఇది కరెక్ట్ సరైన వాదన కాదు. ఉమ్. ఇదేంటంటే ఉనికి కోసం, అస్తిత్వం కోసం అన్నట్లు ఉంది తప్ప